అంతా కూడా లోక్సభ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇంకా గట్టిగా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మహిళలతోనే అని నేనైతే గట్టిగా నమ్ముతా. ఎందుకంటే మన ఓటు బ్యాంకు చాలా కీలకమైనది. 51% ఉన్న ఓటు బ్యాంకు ఈరోజు బీఆర్ఎస్ పొందబెట్టే విధంగా ఆ దిశలో నడిపిస్తున్నారు. కానీ ఇది సరిపోదు. మనకు వచ్చిన మెజారిటీ ఇంకా బలంగా 15 సీట్లలో అన్న మినిమం మనం కైవసం చేసుకోవాలి. 17లో టోటల్ పార్లమెంట్లు 17లో 15 అన్న వాళ్ళని పక్కకు పెట్టాలంటే 15 అన్న మనం కావాలి. 12 సీట్స్ పక్కా గెలుస్తామనే నమ్మకం మనకు ఉంది. 12 సీట్లు అయితే పక్కా గెలుస్తామనే నమ్మకం ఉంది. ఆ విధంగా ఏఐసిసి ప్రక్షాళన చేస్తుంది. గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరికైనా సరే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన చెల్లెని అందరూ కూడా పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి మన చెల్లెని ఈసారి సర్వే చేస్తున్నారు. మన మైపాల్ అధ్యక్షురాలు రాధా గారు ఎంపీకి పోటీ చేయడానికి గుండె ధైర్యం పెట్టుకొని ముందుకు వచ్చింది. సో ఏ సర్వే ఎక్కడ చేసినా కూడా మహిళలందరూ కూడా ఒక మహిళలకు పెద్దపీట వేయాలని మనం ఎట్లా అంటున్నాము, చాలా కష్టపడుతుంది. కానీ టికెట్ వరకు వచ్చే వరకు మనం దూరం అవుతున్నాం. కానీ నేను ఒకటి గర్వపడతాను ఏంటంటే ఇప్పటి వరకు మహిళా కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీలు వచ్చాయి. మొట్టమొదటి అధ్యక్షురాలు నేనే టికెట్ తెచ్చుకున్నాను. ఒకటి ఏంటంటే నా కాన్స్టిట్యుయెన్సీ కాకుండా వేరే దగ్గర నుంచి ఇచ్చారు. కానీ నేను ఎప్పుడు వెనుకపోలేదు. గెలుపు ఓటమి సహజమే పాలిటిక్స్లో. నా కాన్స్టిట్యుయెన్సీ కాకుండా కూడా ఓషామల్ నుంచి నాకు టికెట్ వస్తే ఇన్కమ్ చేయకుండా కొట్లాడినా, అది నా మనోధైర్యం. అది ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. సో నేను మొట్టమొదటిగా తెలియజేస్తుంది ఏంటంటే ఈరోజు ప్రతి విషయంలో బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ మనల్ని మోసం చేస్తూ వచ్చినాయి. ఈరోజు బస్సు ఫ్రీ మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తే ఈరోజు అది ఏ విధంగానే సరే మూపియాలనే ప్రస్తావనతోటి ఆర్టీసీ వాళ్ళతో సమ్మె చేయిస్తారు. అన్ని యూనియన్లను లేపుతున్నారు. మీరు అన్ని చూస్తూనే ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిగా మీరు అందరు చెల్లెలు చెప్పాల్సింది ఏంటి? 6 గ్యారంటీలో లబ్ధి పొందేది మొట్టమొదటిగా ఎవరు చెప్పండి? గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, అల్కా లంబా గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, మహిళా కాంగ్రెస్. ఇప్పుడు అదే విధంగా యూటర్న్ చేసుకొని అదే కుర్చీలు తిప్పి కూర్చోండి. అటువంటి మహిళలకు మీరందరూ, మహిళా సోదరులు అందరూ అవకాశం ఇచ్చి మీ వాయిస్ ని వినిపిస్తే తప్పకుండా వచ్చే అవకాశం మహిళలకు వస్తుంది. కాబట్టి మీ ఆశీర్వాదాలతోటి, అక్క ఆశీర్వాదాలతోటి, భగవంతుడి దయ వల్ల అది ఆ అవకాశం కనుక మన ఏఐసిసి, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తే మేము ముందు వస్తాననేసి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి. ఒక్కటి గుర్తు పెట్టుకో, కవిత ఎక్కడి నుంచి పోయింది? ఇక్కడ గెలిచిన కవిత, మైపాల్ కవిత ఎక్కడి నుంచి వచ్చింది?